హైదరాబాద్ శివారు ప్రాంతం. కానీ ఇప్పుడో కని విని ఎరుగని రీతిలో అభివృద్ధి చెందుతోంది. మెట్రో రాక, మెరుగైన మౌలిక వసతులు, ఐటీ హబ్ ఏర్పాటుతో ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో స్థిర నివాసానికి అనేక మంది ఇష్టపడుతున్నారు. అందుకు అనుగుణంగానే ఉప్పల్ నుంచి భువనగిరి వరకు వందల సంఖ్యలో ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోంది. ఇంటి ధరలు అందుబాటులో ఉండటంతో ఇక్కడ అనేక మంది ఇళ్లు కొనేందుకు ఇష్టపడుతున్నారు. ఇన్వెస్ట్మెంట్ కోణంలోనూ చాలా మంది పెట్టుబడి పెడుతున్నారు. ఐటీ సంస్థల్లో పనిచేసే వారంతా ఇప్పటి వరకు వెస్ట్ హైదరాబాద్లోనే నివసించడానికి ఇష్టపడేవారు. ఐటీ కార్యాలయాలకి దగ్గరగా ఉండడంతో పాటు మౌలిక వసతులు అభివృద్ధి చెందడంతో స్థిర నివాసాన్ని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడానికి ఇష్టపడేవారు, లేదా అద్దెలకైనా ఇక్కడే ఉండడానికి సుముఖత చూపేవారు. అయితే ఇక్కడ సొంతిల్లు కొనుక్కోవాలి అని భావించే వారి ఆలోచనల్లో ఇప్పుడు మార్పులొచ్చాయి. ఉప్పల్ దాకా మెట్రో రైల్ సౌకర్యం అందుబాటులోకి రావడంతో ఉప్పల్ నుంచి భువనగిరి వరకు సొంతిల్లు కొనుక్కోవాలి అని చాలామంది భావిస్తున్నారు. కొంతకాలం ఇక్కడే ఉన్న తర్వాత భవిష్యత్తులో మరింత మెరుగైన ఉద్యోగం వచ్చి జీతం పెరిగితే ఆ తర్వాత పశ్చిమ హైదరాబాద్కి మారాలని ఆలోచించేవారు పెరిగారు. అంతేకాదు, ఈస్ట్ హైదరాబాద్లోనూ ఐటీ డెవలప్ అవుతూ ఉండడంతో ఉప్పల్ నుంచి భువనగిరి వరకు సొంతిల్లు కొనుక్కోవాలి అని కొందరు ప్లాన్ చేసుకుంటున్నారు. దీంతో ఉప్పల్, బోడుప్పల్, ఫీర్జాదిగూడ, పోచారం, నారపల్లి, ఘట్కేసర్, భువనగిరి వరకు కొత్త నిర్మాణాలు విస్తరించాయి. వెస్ట్ హైదరాబాద్ తో పోల్చితే ఈస్ట్ లో సొంతిల్లు కొనుక్కునేందుకు ఖర్చు తగ్గుతుంది. అందుకే ఐటీ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు ఉప్పల్ పరిసరాల్లో సొంతిల్లు కొనుక్కుంటున్నారు. తల్లిదండ్రులతో కలిసి ఉండటానికి ఈ ప్రాంతమే అనువైందిగా భావిస్తున్నారు. ఇదివరకు మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్ జిల్లాల నుంచి పిల్లలు చదువుల కోసం, ఉద్యోగం కోసం వలస వచ్చేవారు ఇక్కడే ఎక్కువగా నివసించేవారు. మెట్రో రాకతో అన్ని వర్గాల వారు ఇక్కడ స్థిర నివాసానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇలాంటి వారి కోసం గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణం ఎక్కువే జరుగుతున్నాయి. మెట్రో రైల్ రాక ఔటర్ రింగ్ రోడ్డు, లింకు రోడ్లు, నీళ్లు, కనెక్టివిటీ, మౌలిక వసతుల అభివృద్ధితో ఉప్పల్ పరిసరాల్లో నివాస ప్రాజెక్టులు భారీగా పెరిగాయి. తెలంగాణ ప్రభుత్వం ఉప్పల్ నుంచి నారపల్లి వరకు ఫ్లైఓవర్ని కూడా నిర్మిస్తోంది. ఉప్పల్లో ఎన్ఎస్ఎల్ ఐటీసెజ్, పోచారంలో రహెజా మైండ్ స్పేస్లో ఇన్ఫోసిస్ లాంటి సంస్థలకు చెందిన ఐటీ కార్యాలయాలున్నాయి. దీంతో ఇళ్ల ధరలు ఉప్పల్ పరిసర ప్రాంతంలో గత 2-3 ఏళ్లలో అనూహ్యంగా పెరిగాయి. ఇదివరకు ఉప్పల్ ప్రాంతంలో 30 లక్షల నుంచి 40 లక్షల లోపు వచ్చే ఇల్లు ఇప్పుడు 70 నుంచి 80 లక్షలకు పెరిగింది. ప్రస్తుతం ఇక్కడ చదరపు అడుగు 5 నుంచి 8 వేలు చెబుతున్నారు. అయినప్పటికీ అందరికీ అందుబాటు ధరల్లో వ్యక్తిగత ఇళ్లు, అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, విల్లాలు అన్నీ లభిస్తున్నాయి. ఉప్పల్ మెట్రో స్టేషన్ కు సమీపంలో వాసవి కన్స్ట్రక్షన్స్ నిర్మిస్తున్న మెట్రోపోలిస్ ప్రాజెక్టులో 90 లక్షల రూపాయల నుంచి ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. ఉప్పల్ కలాన్ లో ఉదయ్ స్కైవర్ట్ అపార్ట్మెంట్ ప్రాజెక్టులలో 80 లక్షలకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ విక్రయిస్తున్నారు. ఉప్పల్ సమీపంలోని పోచారంలో సహస్ర డెవలపర్స్ నిర్మిస్తున్న ఆనంద రెసిడెన్షియల్ ప్రాజెక్టులో 85 లక్షలకు డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ అందుబాటులో ఉన్నాయి. పోచారంలోనే అశోక బిల్డర్స్ నిర్మిస్తున్న ఏఎస్బిఎల్ స్ప్రింగ్స్ ప్రాజెక్టులో 70 లక్షలకే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్స్ లభిస్తున్నాయి. ఉప్పల్ స్టేడియం సమీపంలో శ్రీ ఆదిత్య స్క్వేర్ రెసిడెన్షియల్ ప్రాజెక్టులో 80 లక్షలకే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనుగోలు చేయొచ్చు. బోడుప్పల్ సమీపంలో డిపిఆర్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్న డిపిఆర్ ప్రద్యుమ్నాలో ₹1,00,00,000కు 1590 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఫ్లాట్ లభిస్తోంది. ఇలాంటివి అనేక ప్రాజెక్టులు అక్కడి చుట్టుపక్కల లభిస్తున్నాయి. ఉప్పల్ దాటిన తర్వాత వచ్చే పీర్జాదిగూడలో 2.85 ఎకరాల్లో శ్రీ సాయి యతికా ప్రాజెక్టు జోరుగా నిర్మాణం జరుపుకుంటోంది. 10 అంతస్తుల్లో 280 ఫ్లాట్స్ ని డెవలప్ చేస్తున్నారు. ఇందులో ఫ్లాట్లు 1635 నుంచి 2435 చదరపడుగుల్లో డిజైన్ చేశారు.
అన్ని రకాల చట్టబద్ధ అనుమతులు పొందిన ఈ ప్రాజెక్టుకి టీఎస్ రేరా అనుమతి కూడా లభించింది. బయర్లకి హోమ్ లోన్ సౌలభ్యం కూడా ఉంది. బజాజ్, ఫిన్సర్వ్, కొటక్, ఎస్బీఐ, హెచ్డిఎఫ్సి వంటి బ్యాంకులు ఇందులో కొనేవారికి హోమ్ లోన్ ప్రొవైడ్ చేస్తున్నాయి. ఉప్పల్ ఎక్స్టెన్షన్ అయిన పోచారంలో ఈ సంస్థ నిర్మిస్తున్న మరో ప్రాజెక్టే హరిహర శ్రీ సాయి కాకతీయ. ఇందులో చదరపు అడికి కేవలం 5,299 రూపాయలకే కలల గృహాన్ని అందజేస్తోంది. ప్రస్తుతం కేవలం 30% చెల్లించి మిగిలిన 70% ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ సమయంలో చెల్లిస్తే సరిపోతుంది. వచ్చే ఏడాది డిసెంబర్ లోపు ఈ ప్రాజెక్టును హ్యాండ్ ఓవర్ చేయడానికి సంస్థ ప్లాన్ చేస్తుంది. 3 ఎకరాల్లో వచ్చే 2 టవర్లను 15 అంతస్తుల ఎత్తులో నిర్మిస్తున్నారు. ఫ్లాట్ల విస్తీర్ణం 1335 నుంచి 1500 చదరపు అడుగుల్లో ఆరంభమవుతుంది. ఆధునిక సౌకర్యాలన్నీ అందుబాటులో ఉన్నాయి. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఆర్ఈజీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మర్చిపోకండి, ఆర్ఈజీ టీవీ ఛానల్, REGnews.in, ఆర్ఈజీ న్యూస్ పేపర్, ఇండియాలో ప్రప్రథమంగా బైలింగ్వల్ రియల్ ఎస్టేట్ న్యూస్ పేపర్. ప్రతి శనివారం తెలుగులో, ప్రతి ఆదివారం ఇంగ్లీష్లో.